ఓకే. ఏం బాగా తింటారు? దిల్ రాజు గారికి ఇష్టమైన భోజనం ఏంటిది? అది మీరు తనని అడిగి తెలుసుకోవాలి, నాకు తెలియదు. అవునా? ఓకే. మీరేం పెడతారు? డెఫినెట్ గా బయటకు అన్ని వెజ్ పెడతాము. అండ్ ఆల్సో హీస్ ఆల్సో వెజిటేరియన్. అంటే లైక్ హీ కన్వర్టెడ్ ఇంటూ లైక్ హీ స్టాప్డ్ నాన్ వెజ్, సో హీ ప్రిఫర్స్ వెజ్. ఓకే. మీకు అక్కయ్యకు సంబంధం అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు ముగ్గురు ఉన్నప్పుడు ఒక టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంటారు కదా? ఎక్కువ ఎవరు గొడవ పడేవారు? నేను మా తమ్ముడు. అక్కయ్య పెద్ద ఇక ఎవరి జోలి వెళ్ళకపోయాడుదా? అట్లా ఏం లేదు, అంటే అక్క ఎక్కువగా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగింది. ఓకే. సో నేను కూడా ఫర్ దట్ మ్యాటర్, బట్ మోస్ట్ గా తను పెరిగారు. ఇప్పుడు గొడవ పడడం అన్నట్టు ఏం లేదు. ఇంకా ఎట్లా అంటే మా సిస్టర్ షీ యూస్ టు బి లైక్ లీడర్. ఇంకేదన్నా మాకు ఫ్రెండ్స్ గ్యాంగ్స్ ఉంటే ఏదైనా గొడవలు అయితే షీ యూస్ టు లీడ్ ద టీమ్ అండ్ షీ యూస్ టు ఫైట్. షీ యూస్ టు ఎంకరేజ్. అంటే తనతో నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్ని ఇంకా గుర్తున్నాయి. షీ యూస్ టు ప్రొవోక్ మీ, నువ్వు కొట్టుపో అనుకుంటా. బట్ దెన్ యా వి యూస్ టు హావ్ దట్ కైండ్. బట్ మేము ఎప్పుడు గొడవలేదు. అంటే కామన్ గా మనకు వస్తుంటాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు, అలాంటిది ఏం లేదు. ఎప్పుడన్నా ఏదైనా ఇప్పుడు ఇంత పెద్దగా అయిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా అంటే తను ఏదైనా కోపంగా అన్నా కూడా ఐ విల్ బి సైలెంట్. నేను ఎప్పుడు తనకి ఎదురు సమాధానం ఇవ్వ. నాకు అదొక ప్రిన్సిపల్. నేను మా తమ్ముడు అది మా లైఫ్ టైం కి పెట్టుకున్నాం. మా ఇంటి ఆడపిల్ల తను ఏమన్నా మా తప్పున్నా సరే తను ఒక మాట అన్నది అంటే పడాలి. ఓకే. తనని హర్ట్ చేయొద్దు అంతే. కానీ ప్రతి అమ్మాయికి అంత లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఉన్న ఫ్యామిలీ మనం ఇంకో ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ బ్రదర్స్ ది చాలా బాండింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఆ రోజు ఎలా ఫీల్ అయ్యారు అప్పగింతలప్పుడు? డెఫినెట్లీ వి మిస్డ్ హర్ అ లాట్. చాలా అంటే చాలా. ఈవెన్ టుడే ఇప్పటికి కూడా ఐ మిస్ ఎవ్రీ మూమెంట్. ఏదన్నా నాకు ఏదైనా మంచి జరిగింది, లేదంటే ఏదన్నా ఇఫ్ ఐ ఫీల్ లిటిల్ లో ఆర్ ఇఫ్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ, ఎనీథింగ్ ఐ ఫీల్ లైక్ షేరింగ్ విత్ హర్. సో డెఫినెట్లీ వీఆర్ ఇన్ టచ్ త్రూ ఫోన్ అనుకోండి. ఏదైనా అది ఆ ఇంట్లో ఉండి 24/7 ఉండి సడన్ గా వెళ్ళిపోతే అది డిఫరెంట్ ఉంటుంది ఆ వైబ్. అండ్ ఇంట్లో ఒక ఆడపిల్ల, మా డాడీ అంటారు ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ కళ వేరు అని చెప్పి. సో డెఫినెట్ గా తను వెళ్ళిన తర్వాత ఆ వెళితే అయితే మాకు తెలుస్తుంది. సో వెన్ ఎవర్ షీ కమ్స్ నా, మేమందరం అన్ని పనులు ఆపేసుకొని ఆ రోజు ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ టైం, ప్రాపర్ ఫ్యామిలీ టైం. అండ్ ఇప్పుడు అన్వయ్ వచ్చినాడు కాబట్టి ఇంకా అన్వయ్ తోటి కూడా ఫుల్ టు మాకు టైం ఉంటది. అల్లుడితో కూడా ఆటలు. అండ్ ఇంకోటి రీల్ మొన్న వైరల్ అయింది, గీరా 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 ఏంటి సాంగ్, అది మీ నుంచి వాడాలి, అది ఛాంపియన్. అది గిరగిర తిరిగిందండి, 2 మిలియన్ పైన క్రాస్ అయిపోయింది. గిరా గిరా. క్లాసికల్ డాన్సర్ అక్క? Yeah, she was a classical dancer. ఆ మూమెంట్స్ లో కనిపిస్తుంది. She was a classical dancer. మీరు? I'm normal dancer. కానీ సేమ్ కంపారిజన్ ఇద్దరు బాగా చేశారండి. అసలు ఎందుకు వచ్చింది ఆ రీల్? ఆ రోజు ఎందుకు చేశారు అసలు? అక్క ఎలా సపోర్ట్ చేసింది రీల్ కి? అసలు సపోర్ట్ చేయడం అనుకోవడం ఏమి కాదండి, అసలు అట్లా అయిపోయింది అంతే. అది జస్ట్ గా అదేదో ఇట్లా కూర్చొని వి విల్ సింగ్ సాంగ్ ఆన్ స్క్రీన్. అంటే అది వైరల్ అయింది. నేను మామూలుగా రీల్స్ చూస్తుంటే తను చెప్పాను, ఇదిగో ఈ మూవీ ఉంది కదా దీంట్లో ఈ స్టెప్ కొంచెం ఫేమస్ అయింది అని. ఏవో ఇట్లా రీల్స్ చూపిస్తా ఉంటే అచ్చా అవునా అంటే జనరలీ అవుట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ డాన్స్ అండ్ ఆల్ యూ జస్ట్ ట్రైడ్. అది అసలు అంతకంటే ఎక్కువ దాని తర్వాత మేము దాని గురించి అంత ఆలోచించలేదు, చేయాలని చెప్పి పెద్ద ప్రిపరేషన్ లేదు. ఇంత వైరల్ గోయింగ్ టు డూ ఎనీ రీల్ హియర్ ఆఫ్టర్. ఆ రీల్ ద్వారా మీరు మొత్తం పరిచయం అయిపోయారు. అసలు ఎవరి అబ్బాయి మై గాడ్ అందరు అడగడం, దే స్టార్టెడ్ రికగ్నైజింగ్ మీ. నేను బయటికి వెళ్తే కూడా దే టాక్ టు మీ అక్కడ ఇక్కడ గిరగిర తరుణ్, డాక్టర్ తరుణ్ కాదు ఇప్పుడు. సో యా దట్ వాస్ రియల్లీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఇంకో రీల్ కూడా చూశాను మీది, అంటే మీరు అండ్ బ్రదర్ ఇద్దరు సిస్టర్ ఇంటికి వెళ్తారు కదా, సంథింగ్ భగిని హస్త. కానీ చాలా బాగుందని, అంటే అది చూస్తుంటేనే ఒక బాడీకి ఒక వైబ్రేషన్ వస్తుంటది, గూస్ బాంబ్స్ వస్తాయి, అంత చాలా చక్కగా. ఎలా ప్లాన్ చేశారు అసలు, ఏంటిది? అంటే దట్ వాజ్ మై ఐడియా. ఓకే. యూజువల్గా ఐ విల్ మేక్ షూర్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ఎవ్రీ ఫెస్టివల్. అంటే మాకు ఎంత బిజీ ఉన్నా వీ గివ్ టైమ్ టు ఆల్ దీస్ థింగ్స్. సో ఆ రోజు భగిని హస్త భోజనం అప్పుడు రెగ్యులర్ మన రిచువల్ ఏంటి అంటే ఆడపిల్ల తోబుట్టు ఇంటికి వెళ్ళి వీ హ్యావ్ టు హ్యావ్ ఫుడ్, తన వండింది, తన చేతి వంట. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ వెళ్తాం, ఎప్పటి నుంచో మాకు అలవాటు. బట్ దెన్ రీల్ అది ఇయరే చేసాం. అంటే జనరలీ అంటే పబ్లిక్ కూడా తెలుస్తుంది కదా, అంటే చాలా మటుకు వాట్ ఎవర్ స్పిరిచువల్ కంటెంట్ వీ డూ ఆన్ స్క్రీన్ is not for show off. Definitely never we do it for show off, because we internally know how connected we are with God. ఒకటే ఇంటెన్షన్ ఏంటి బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్ అంటే పీపుల్ కి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఏంటంటే వీఆర్ ఇన్ అ వెస్టర్నైజ్డ్ కల్చర్. ఈ దాంట్లో మన ఇండియన్ రూట్స్ కానీ అదేదో చిన్న చిన్న శ్లోకాలు చెప్పాలంటే కూడా పిల్లలు అదేదో ఇంగ్లీష్ ఈజీగా మాట్లాడతారు, కానీ
పేరెంట్స్ కూడా ఏ హియర్ ఓ దేర్ దిస్ దాట్ అని చెప్పి వాళ్ళ అమెరికాలో పుట్టి పెరిగినట్టు కూడా మాట్లాడుతారు. రాదు. అదైతే గొప్ప అనుకుంటారండి బాబు, ఇంగ్లీష్ లో మాట్లాడితే చెత్త. ఫర్ మీ ఇట్స్ లిటరల్ ట్రాష్. And that with out of that interest only I started teaching Bhagavad Gita. There it was my starting point. It was a pickup for me. Acha okay itluన్నారు స్టూడెంట్స్, ఇట్లా ఉంటే they get inclined towards completely other side of the world. No, this should not happen. ఇప్పుడు ఏదో మళ్ళీ జెన్జీ అని తయారైనారు కొత్తగా, దేనికి పనికిరాని జెన్జీ. అది అసలు ఆ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాదు, ఆ పిల్లల మైండ్ సెట్ ఏంటో ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ అండి ఫర్ సొసైటీ. ఇట్స్ నాట్ అ హెల్దీ కాన్సెప్ట్. సో if someone is watching this video, please don't encourage your students or your children towards Gen Z culture. Yes. Keep them educated, modern, good, but always they have to be rooted. అప్పుడైతేనే విలువలు తెలుస్తాయి మనిషికి, మానవత్వ విలువలు తెలుస్తాయి. లేకపోతే ఏంటంటే ఒక యానిమల్ కి మనకు తేడా ఉంటుంది. సో దట్ ఇట్ ఇస్. సో దానికోసమే మెయిన్ గా నాకు ఐ యూజువలీ టీచ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ తెలుగు నాకు తెలుగు భాష పైన చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తెలుగు బాగా చదువుతుండే, అంటే స్పెల్లింగ్స్ కూడా వచ్చా, అన్ని దీర్ఘాలు. ఆమె తెలుగు అంటే చాలా ఇష్టం అండి. తెలుగు ఇంకేం చెప్తాను నేను, తెలుగు అంటే ప్రాణం. ఓకే, తెలుగులో పద్యాలు అవి వచ్చు, చాలా నేర్చుకుంటుండే. చెప్పండి మాకు. మీరు ఇట్లా బుక్ చేయకండి. ఉప్పు కప్పురం మాత్రం వద్దు. ఓకే, స్పిరిచువల్ చెప్పాను, నార్మల్ చెప్తాను. ఓకే ఓకే. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్, ధీరుల్ విఘ్న నిహన్యమానులగొచ్చు ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధులు కావున. ఓకే, దాని భావం. సో దిస్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. ఓకే. సో ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై అంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు అది అవుతుందా అవ్వదా, మనం సక్సెస్ఫుల్ అవుతావా లేదా అని మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నా మోడలింగ్ లో కూడా క్వశ్చనర్ ఉంటుంది, క్వశ్చనర్ రౌండ్. దాంట్లో అడిగినప్పుడు కూడా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన దే యూజువలీ ఫోకస్ ఆన్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ ద సొసైటీ, బికాస్ mental awareness and mental consciousness is very important for the society and the people today. చాలా మంది చూడడానికి they look very much fit, but internally they are completely deprived of some kind of a rejuvenation. సో ఇట్లాంటివి అన్నీ అందుకనే నాకు ఇష్టం. అంటే మన కల్చర్లో ఇవన్నీ పెట్టారు అంటే ప్రాపర్గా వాళ్ళని ఒక మనిషిలాగా తయారు చేశాయి. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ బయోలాజికలీ అ హ్యూమన్ బీయింగ్, బట్ మెంటల్లీ దే ఆర్ లైక్ వెరీ మచ్ వల్నరబుల్, వెరీ మచ్ ఫ్రజైల్. సో దాంట్లో అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు భయంతో అవుతుందా అవ్వదా అని చెప్పి స్టాప్ చేస్తాం. సో ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి భరిత్యజింతురు అంటే మధ్యలో ఆపేస్తారంటే కొంతమంది. కానీ ధీరులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంట అంటే ఎస్ ఐఎమ్ గోయింగ్ టు డూ దట్స్ మై టార్గెట్, దట్స్ మై ఎయిమ్ అని చెప్పి అహర్నిశలు దానికోసమే ప్రయత్నించి ఎన్ని సర్కమ్స్టెన్సెస్ ఎదురైనా, ఎన్ని విఘ్నాలు వచ్చినా కూడా ధీరులు విఘ్న నిహన్యమానులగుచు ధృత్యున్నతోత్సాహులై, ప్రారబ్ధార్థములు అంటే స్టార్ట్ చేసినటువంటి పని ఉజ్జగింపరు సుమి అంటే కంప్లీట్ చేసేస్తారు. ఎందుకు అంటే ప్రజ్ఞానిధులు కావునని, వాళ్ళు తెలివివంతులు కాబట్టి. సో సూపర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.